చరిత్రలో ఒక ఆయన గురించి చెప్తాను. వాళ్ళమ్మ మంచి ఆత్మీయురాలు, నాయనేమి ఆత్మీయుడు కాదు, అతగాడు తాగుబోతే వ్యభిచారి. కొడుకు కూడా అలాగే తయారయ్యాడు. నాన్న బుద్ధి వ్యభిచారి కానీ కొడుకు మాత్రం స్త్రీలోలుడు. స్త్రీలోలుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వీడికి వరుసతో పని లేదు, వయసుతో పని లేదు, ఎవరైనా పర్వాలేదు, వీడికి తాడు శరీర కోరికను తృప్తిపరచుకోవడానికి ఏ ఆడదంతోనైనా పోతాడు వీడు. అలాంటి వాని గురించి అమ్మ ఎంత ఏడ్చిందో తెలియదు. ఒక అద్భుతమైన రోజున అతను రక్షించబడిన తర్వాత అతను తన సాక్ష్యంలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడో తెలుసా? మా అమ్మ కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో క్రీస్తు దగ్గరకు నేను కొట్టుకొచ్చాను. మా అమ్మ కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను క్రీస్తు దగ్గర కొట్టుకుని వచ్చానని చెప్పి క్రైస్తవ సంఘమునకు ఎంతో అద్భుతమైన సాహిత్య పరిచర్య చేసి ఘనమైన సేవకుడై అతనికి ఏం పేరిచ్చిందో తెలుసా? ప్రపంచ క్రైస్తవ్యం పరిశుద్ధుడైన అగస్టీన్ అని పేరు, సెయింట్ అగస్టీన్ అని పేరు ఇచ్చింది ప్రపంచం. అంత బాగా బ్రతికాడు. సరే, అతని గురించి నేను ఏం చెప్పబోతున్నానంటే, ఒక వీధిలో అతనికి ఇష్టమైన ఒక అమ్మాయి ఉండేది. ఎప్పుడు పోయినా దాని ఇంటికి పోయేవాడు. రక్షించబడిన తర్వాత ఆ వీధిలోంచి వెళ్ళిపోతుంటే ఎవరో చెప్పారట, ఒసేయ్ అగస్టీన్ ఏంటి మన వీధిలోంచి వెళ్ళిపోతున్నాడు, నీ ఇంటికి రాకుండా అన్నారట. అది కాస్త బయటకు వచ్చింది అమ్మ. బయటకు వచ్చి చూస్తే అగస్టీనే. పిలిచిందట, అగస్టీన్ అంది. ఒకసారి వెనక తిరిగి ఎట్లా చూసి చిన్న నవ్వు నవ్వి ముందుకే పోతున్నాడు. ఇదేంట్రా వీడు నా ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నాడు, నాకంటే అందమైన పిల్ల దొరికిందా వీడికి, వదిలేళ్ళిపోతున్నాడు ఏంటని మళ్ళీ పిలిచిందట, హే అగస్టీన్ అంది. మళ్ళీ వెనక తిరిగాడు, ఒక చిన్న చూపు చూశాడు, మళ్ళీ ముందుకి అడుగులేస్తున్నాడు. ఈసారి చప్పట్లు కొట్టి పిలిచిందట, ఏ అగస్టీన్ నేనేనయ్యా పిలుస్తున్నాను అందట. అప్పుడు వెనక తిరిగి అన్నాడట ఆయన. ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది, ఏమంటాడు ఇంగ్లీష్లో ఆయన, ఓ లేడీ యూ మే బీ షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అని నడుచుకుంటూ పోయాడట. తెలుగులో దాని అర్థం ఏంటనంటే, ఓ అమ్మా నువ్వేమో కానీ నేను ఆయన్ను కాను అని నడిచి వెళ్ళిపోయాడంట. రోజుల తరబడి సంవత్సరాల తరబడి దాని మత్తులో దాని మైకంలో పడి ఉన్నవాడు ఈ రోజున ఆమె చప్పట్లు కొట్టి పిలుస్తున్నా పోతున్నాడే. ఓ అమ్మ నువ్వేమో కానీ నేను ఆయన్ను కానని వెళ్ళిపోతున్నాడేమంటే దానికి ఒకే ఒక కారణం, దేవుని భయము చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే వాళ్ళు ఎవడి పరిశుద్ధత కొరకు అలాగా ఆరాట పడతారు. ఇప్పుడు చెప్పండి, నాకు దేవుని భయం ఉంది అనే దానికి మొదటి రుజువు సంతృప్తి, రెండవ రుజువు పరిశుద్ధత.